రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని భారత రాజ్యాంగ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి వివేకానందర్ సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉమా భిక్షపతి, సిపిఐ మండల కార్యదర్శి శ్రీమన్నారాయణ, సిపిఎం మండల కార్యదర్శి బొల్లం అశోక్, వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి యాబోకు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉందని, ఇప్పటికే అనేక కార్మిక రంగాలను ప్రైవేట్ పరం చేసి ఇప్పటికీ వాళ్ళను ఉడవికేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బిఎస్ఎన్ఎల్ కార్మికులను ఇప్పటికే ఉడవికేసింది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వీళ్ళను కూడా ఉడవికేస్తే కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా వ్యవహరిస్తూ ఉంది. మిగతా కార్మిక వర్గాన్ని మొత్తం కూడా ఉడవికేయడం కోసం, కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు ఉడికే చేయడం కోసమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ఈ కార్మిక వర్గం కోసం, మధ్యతరగతి ప్రజల కోసం కాదని. ఇచ్చిన వాగ్దానాలను సంపూర్ణంగా మర్చిపోయి వాళ్ళ సొంత ఎజెండాను మాత్రమే ఇవాళ పరిపాలనలో కొనసాగిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పగలబాలు పలుకుతూ పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటే ఇవాళ నష్టక వ్యతిరేక చట్టాలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. రైతుకి ఇవాళ తను పండించిన పంటల్ని అమ్ముకోవడం కోసం ఇవాళ మెయిన్ మార్కెట్లు ఉంటే ఈ ప్రభుత్వం ఇవాళ ఆ మార్కెట్లను రద్దు చేస్తూ ఇవాళ రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఒక